ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద 3 బుక్కులు కూడా రాయడం జరిగింది. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్లో కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఒబాసిటీని గురించి మాట్లాడుకుందాం, బరువు తగ్గడం గురించి మాట్లాడుకుందాం. బరువు ఎందుకు ఎక్కుతారు, బరువులు కారణాలు ఏమిటి? జనరల్గా మన ఇండియన్స్ ఎంత ఎక్కువ తినేసి నిద్రపోతాం. ఇప్పుడు మనం మార్నింగ్ ఆహారం తీసుకుంటాము, ఆ శక్తి మధ్యాహ్నం వరకు వస్తుంది. మధ్యాహ్నం తీసుకుంటాము, ఆ శక్తి సాయంత్రం వరకు వస్తుంది. నైట్ ఫుడ్ తింటానే ఒక అరగంటలో పనుకుంటాం. మరి ఆ శక్తి అంతా ఏం కావాలి? ఫ్యాట్గా మారిపోయి మనం బరువు ఎక్కుతూ వస్తాము. మనం బరువుని ఎట్లా తెలుసుకుంటామంటే, మన యొక్క ఎత్తును మన సెంటీమీటర్లో తీసుకొని -100 చేస్తే బరువు ఎంత ఉన్నారో తెలుస్తుంది. సపోజ్ 5 అడుగులు ఎత్తున్నారు అనుకోండి, 1 అడుగు అంటే 30 సెంటీమీటర్లు, 5 అడుగులు అంటే 3 5 15, 150 సెంటీమీటర్లు. 150లో నుంచి 100 తీసేస్తే ఎంత? 50, అంటే 5 కేజీలు అనమాట. ఒకవేళ 6 అడుగులు ఎత్తుందంటే 60 కేజీలు, 7 అడుగులు అంటే 8 కేజీలు బరువు ఉన్నట్టు, 80 కేజీలు ఉన్నట్టు. జనరల్గా ఇండియన్స్ అంతా 5 నుంచి 6 కేజీలు, 7 కేజీలు ఉంటారు. కానీ ఎక్కడన్నా చూడండి, ఎవరన్నా చూడండి, అబోవ్ 80 ఉంటారు. అబోవ్ 80 ఉంటే ఒబాసిటీ, బరువు ఉన్నట్టు లెక్క. వాళ్ళ వెయిట్ని బట్టి బరువు ఉండాలి, లేకపోతే ఇది ఒబాసిటీ కిందకు వస్తారు, ఊబకాయము అంటారు అనమాట. ఈ ఊబకాయం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నెంబర్ 1, ఊబకాయం వల్ల షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ని అవుతుంది. కాబట్టి మన ఇండియన్ చూడండి ఎక్కువగా లావుగా ఉంటారు. కారణం ఏమిటంటే, నైట్ పాట్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, లాలీపాపులు అంటారు, చికెన్ లాలీపాపులు ఇవి తినేసి నైట్ మరుసటి రోజు 11 గంటల వరకు నిద్రపోతే ఇంకా లావు అవ్వకుండా ఏమవుతారు? అలా కాకుండా కొన్ని ఆయుర్వేదిక మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు కానీ మనం వాడుకుంటే డెఫినెట్గా రోజు 1 స్పూన్ వాడుకుంటే బరువు తగ్గుతారు. నెంబర్ 1 దాంట్లో నెంబర్ 1 వచ్చింది తుంగగుడ్డలు, సైప్రస్ ఒర్టాండస్. ఈ తుంగగడ్డలు తీసుకోవాలి, దాని యొక్క పౌడర్, ఆ నల్లగా ఎర్రగా ఉంది కదా, వాటి యొక్క పౌడర్, తుంగగడ్డలు, సైప్రస్ ఒర్టాండస్, సైప్రసి. తర్వాత బల, సైడా కార్డిపోలియా, ఈ బడ తీసుకోవాలి, రూట్ తీసుకోవాలి. తర్వాత ఇది తీసుకోవాలి, దర్భ తీసుకోవాలి, ఇంపిరిటా సిలిండర్గా పోయేసి. తర్వాత కరక్కాయ, టర్మినేలియా, చిబుల, నల్ల కరక తీసుకోవాలి. అలాగే ఉలవలు తీసుకోవాలి, డాలికస్ బైఫ్లోరస్ ఉలవలు తీసుకోవాలి. అలాగే చిల్లగింజలు, స్టిక్నాస్ పొటాటోరం, చిల్లగింజలు తీసుకోవాలి. అలాగే గుడిచి అంటే తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగ కాండాన్ని తీసుకోవాలి మనం. తిప్పతీగ ఇది థీనోస్పోరా కార్డిపోలియా, తిప్పతీగ, దీని యొక్క కాండాన్ని తీసుకోవాలి. ఇది కాండం, ఎండిపోయినటువంటి కాండాన్ని తీసుకోవాలి. ఇవి అన్నమాట, ఇవి తీసుకోవాల్సినవి. ఏమేమి తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. తుంగగడ్డలు, తుంగ యొక్క గడ్డలు తీసుకోవాలి, పౌడరు. తర్వాత గుడిచి అంటే ఇది థీనోస్పోరా కార్డిపోలియా, తిప్పతీగ తీసుకోవాలి. చిల్లగింజలు తీసుకోవాలి, కరక్కాయ తీసుకోవాలి, ఉలవలు తీసుకోవాలి. తర్వాత ఇది బల తీసుకోవాలి, సైడా కార్డిపోలియా. ఇది ఇంపిరిటా సిలిండ్రికా, ఏమిటిది? దర్భ తీసుకోవాలి. వీటి సమపాళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను రోజు 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్లో, తెల్లవారితో 1 గ్లాస్ వాటర్ నైట్ వేడి వాటర్లో వేసుకొని తాగాలి. దీన్ని తాగడం వల్ల ఏమవుతుందంటే, చిల్లగింజలు మీకు తెలుసా? ఈ చిల్లగింజలు వాటర్లో వేస్తే, మురికి వాటర్లో వేస్తే వాటర్ అంతా శుభ్రం చేసేస్తుంది, అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకునేస్తుంది. మీకు బాణపట్టు నిందనుకో, ఆ బాణపట్టను కూడా తగ్గించేస్తుంది. ఇది కానీ దర్భ కానీ. ఈ దర్భ 2 మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని పీల్ చేసే గుణం ఉంటుంది. ఇది కూడా, ఈ తుంగ కూడా ఎప్పుడైతే పీల్ చేస్తుంది, చాలామందికి బాణపట్టు ఉన్న వాళ్ళు ఇది వాడి మామూలు పట్టు అయిపోయింది. తర్వాత బాడీలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని కరిగిస్తూ వస్తుంది, బాడీలో వేడిని చూసి కొవ్వు పదార్థం కరిగిస్తూ వస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా బాడీలోని కొవ్వు పదార్థాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఏమేమిటికి? ఈ తుంగగా కానీ, చెల్లకు కానీ, గుడిచి కానీ, థీనోస్పోరా ఉలవలకు కానీ, కరక్కాయకు కానీ అన్ని గుణాలు ఉన్నాయన్నమాట. ఇవి కానీ మనం రోజు వాడుకుంటే డెఫినెట్గా మనం బరువు తగ్గుతాం. బరువు తగ్గడం వల్ల ఏమవుతుంది? మనకి ఏమి రాదు, బీపీ రాదు, కొలెస్ట్రాల్ కంటెంట్ ఇంక్రీజ్ కాదు, షుగర్ రాదు,
ప్రశాంతంగా ఉంటాం, మన పని మనం చేసుకుంటాం. కొంచెం బరువు బాగండి, మెట్లు ఎక్కలేరు, ఆయాసం వచ్చేస్తుంది, నిస్సత్తు వచ్చేస్తుంది, నిస్సహాయత వచ్చేస్తుంది, అన్ని గుణాలు ఉంటాయి. కాబట్టి వాడుకున్నారంటే బాణ పట్ట కూడా మామూలు పట్ట అయిపోతుంది. తర్వాత శరీరం లావుగా ఉన్నా కూడా ఎక్కడెక్కడ కొవ్వు పదార్థాలు ఉంది అన్నిటినీ కరిగిచ్చేస్తుంది. ఇది ఒక 15 రోజుల నుంచి ఒక నెల రోజులు ఒక కోర్సు కానీ మీరు వాడుకుంటే మీరే కలెక్ట్ చేసుకోండి, చుట్టుపక్కల ఉంటాయి, పౌడర్ చేసుకోండి. వాడినారంటే మీకు ఇమీడియట్గా మీరు దీంతోపాటు కొద్దిగా మీరు నడవగలిగితే, కొద్దిగా వాకింగ్ చేశారంటే మీకు ఈ ఒబాసిటీ ఊబకాయ సమస్యలే రావు. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.